హాయ్! హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్యూటీ బుజ్జి. ఈరోజు మీరు చూడబోతున్నారు ఈ వీడియోలో పక్కా పల్లెటూరు స్టైల్‌లో మజ్జిగ మిరపకాయలు ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది. నేనైతే 2 కేజీల వరకు ఈ మిరపకాయలు తీసుకున్నానండి. మీకు కారంగా ఉండేటివి కావాలంటే చూసుకొని తీసుకోండి. ఇవైతే మనకు మీడియం కారంలో అయితే ఉన్నాయి. ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని మంచిగా మనం కడుక్కోవాలండి. చూడండి నేనిప్పుడు వాటర్‌తో మంచిగా కడుగుతూ ఉన్నాను. యెస్. కావాల్సినన్ని నేను 2, 3 సార్లు వరకు వాటర్‌తో మంచిగా కడిగేసానండి. ఇలా కడిగిన తర్వాత మిరపకాయలు ఎక్కడ తడి లేకుండా తుడుచుకోవాలండి. చూస్తున్నారు కదా! నేనైతే ఈ విధంగా తయారు చేసేసి ఇప్పుడు ఇలా మనం మధ్యకి ఘాటు పెట్టుకోవాలండి. ఇలా ఘాటు పెట్టుకుంటే మంచిగా మజ్జిగలో ఊరుతాయి. పులుపు, కారము, ఉప్పు అంతా కూడా మంచిగా పడుతుంది. అప్పుడు మనం తినేటప్పుడు కూడా చాలా మంచి రుచి అనేది ఉంటుందండి. చూడండి అన్నీ కూడా ఈ విధంగానే చేసేసాను. ఫైనల్‌గా మనమైతే అన్ని పచ్చిమిర్చి కూడా ఘాటు పెట్టేసి రెడీగున్నాయి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది చూసేద్దాము. ఇప్పుడు 2 కేజీల పచ్చిమిర్చికి లీటర్ పెరుగు వరకు తీసుకోవాలి అండి. నేను హాఫ్ లీటర్ ప్యాకెట్స్ అయితే 2 తీసుకున్నాను. ఇవైతే నేను ఊర్లో ఉన్నప్పుడు చేశానండి. మంచి ఎండలు ఉన్నప్పుడు ఏప్రిల్ చివరి వారంలో చేశానండి. అప్పుడైతే బాగా ఎండలున్నాయి. అందుకోసమే ఇప్పుడు ఈ పెరుగునంతా కూడా ఒక బకెట్ లాగా తీసుకున్నాను. ఆ బకెట్‌లో వేసేసాను. తగినంత కల్లుప్పు వేయాలండి. కల్లుప్పు వేస్తే మంచి రుచి ఉంటుంది. ఒక 4-5 నిమ్మకాయల వరకు వేసుకోవాలి. పులుపు వేసామంటే దాంట్లో ఉన్నటువంటి ఎక్కువ కారం ఉంటే తగ్గుతుంది. ఒక బ్యాలెన్స్‌డ్‌గా పుల్లగా, ఉప్పగా, కారంగా ఉంటాయండి. మనం చేసేటువంటి ఈ మజ్జిగ మిరపకాయలు అండి. చూసారు కదా! ఇప్పుడు కొద్దిగా నేను పసుపు కూడా వేస్తున్నాను. పసుపు అనేది కంప్లీట్‌గా ఆప్షనల్. మీకు కావాలంటే వేసుకోవచ్చు. లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇవన్నీ వేసి మంచిగా ఈ విధంగా చేత్తో తిప్పుతున్నాను చూడండి. యెస్. ఇలా మనం అన్నీ వేసుకున్న తర్వాత 3 రోజుల వరకు ఇదే విధంగా మజ్జిగలో నాననివ్వాలండి. ఈ పచ్చిమిర్చిని నేనైతే సాటర్డే వేశాను ఈవినింగ్ అలా. నెక్స్ట్ ఎప్పుడు తీసానంటే ట్యూస్‌డే మార్నింగ్ అలా తీసేసాము. చూడండి. ఈలోపు మనం మధ్య మధ్యలో గూడా పచ్చిమిర్చిని కిందికి, పైకి తిప్పుకుంటూ కలయబెట్టాలండి. అప్పుడేమవుతుందంటే మంచిగా ఆ మజ్జిగలో నానుతూ ఉంటాయండి. మజ్జిగ మిరపకాయలు చెప్పాల్సిన అవసరం లేదండి. రుచి అయితే చాలా బావుంటాయి. ఎండాకాలంలో మనం కొద్దిగా కష్టపడ్డామంటే కావలసినవి తయారు చేసుకోవచ్చండి. సంవత్సరం పాటు నిలవ పెట్టుకోవచ్చు. చూస్తున్నారు కదా! ఇవి ట్యూస్‌డే అండి. ట్యూస్‌డే ఒక 10 అలా అయిందండి టైం అయితే మేము తీసేటప్పటికి. ఈ మజ్జిగలో పచ్చిమిర్చిని సపరేట్‌గా పెట్టేసాము. ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు, ఈ మజ్జిగని నేనైతే ఇలానే ఉంచేసాను. నెక్స్ట్ ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని బాగా ఎండ వచ్చే టైంలో మనం పెట్టుకున్నామంటే బాగా ఎండిపోతాయండి. ముఖ్యంగా ఈ మజ్జిగ మిరపకాయల్ని రసం చేసినప్పుడు లేదా పప్పు అలా చేసినప్పుడు పెరుగన్నానికి చాలా చాలా బావుంటాయండి. నేను ఈ విధంగా పెద్దది వెడల్పాటి ప్లేట్ లాగా ఉంది చూడండి సిల్వర్‌ది. ఇందులో వేసేసాను. ఎందుకంటే కింద ఏమైనా మట్టి కావచ్చు, లేదా ఇసుక ఇట్లాంటివి ఏమన్నా ఉంటాయి వద్దులే అన్నట్టు ఇందులో వేసి ఎండబెట్టుకున్నాము. చూస్తున్నారు కదా! ఇవన్నీ కూడా ఇందులో వేసేసానండి. నేనైతే మా అమ్మకేం చెప్పానంటే, "అమ్మ 3 రోజుల వరకు ఇవి నానాయి గదా! మజ్జిగున్నాయి గదా! మళ్ళీ ఒకరోజు ఎండబెట్టి వేద్దాము" అన్నాను. కానీ అమ్మ అయితే ఒప్పుకోలేదు. బాగా అవి మెత్తగా నానిపోయాయి. ఇంకా వేసామంటే మెత్త మెత్తగా అయిపోతాయి. అవసరం లేదు. చాలు సరిపోతాయి అన్నట్టు. ఇంకా కావాలి అనుకుంటే అదే మజ్జిగలోనే ఇంకొన్ని మిరపకాయలు తీసుకొని వేసుకుందాము అని చెప్పింది.
అందుకని నేను నెక్స్ట్ మళ్ళీ ఒకరోజు ఎండబెట్టి అయితే వేయలేదండి. అలా 3 రోజులైతే నానబెట్టిందే చాలని చెప్పి ఈ విధంగా ఎండబెట్టేసుకున్నామండి. ఒక 3 రోజులైతే ఈ విధంగా ఎండకైతే ఎండాయి. బాగా ఎండిన తర్వాత గలగల అన్నట్టు సౌండొచ్చేస్తాయి. అప్పుడు మనకు తెలిసిపోతుంది బాగా ఎండిపోయాయి చాలు అన్నట్టు. పక్కనైతే అమ్మ రాగులు కడిగి ఆరబోసేసింది. ఎండలైతే బాగా ఉన్నప్పుడు చేసుకుంటేనే ఈ పచ్చిమిర్చి బాగా ఎండుతాయి. లేదంటే వచ్చేస్తాయండి. ఇప్పుడు చూడండి మనకైతే ఫైనల్‌గా మజ్జిగ మిరపకాయలు రెడీ అయ్యాయి. ఆయిల్‌లో అయితే నేను వేసేసాను. ఆకేసి పప్పు చేశానండి. చాలా రుచిగా ఉందండి. సైడ్‌కైతే మనం తింటూ ఉంటే చెప్పనవసరం లేదు ఆ రుచినైతే. మీలో ఎంతమంది మజ్జిగ మిరపకాయలు ఇష్టపడే వాళ్ళున్నారు? ఈ రుచి ఎలా ఉంటుంది అనేదైతే నాకు తెలియచేయండి. ఓకేనండి. ఇది ఈరోజుటి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.